వెల్కమ్ టు హాట్ సీట్. ఈరోజు మన మధ్య బోండా ఉమ్మ ఎమ్మెల్యే కాపు నాయకుడు వారితో ఈ రోజున ప్రత్యేకమైన హాట్ సీట్. వెల్కమ్ టు హాట్ సీట్ ఉమా గారు. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు ఉమా గారు? చూస్తా ఉన్నారు గారు రోజు మీరే. ఫస్ట్ టైం మీరు ఎమ్మెల్యే గారు. ఇంతకుముందు రాజకీయ అనుభవం లేదు, అంటే పార్టీలో ఉన్నారు, కానీ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన వెంటనే మీరేంటి చాలా అనుభవం ఉన్న నాయకులా మాట్లాడుతున్నారు. ఏంటి అసలు విషయం ఏంటి? అంటే మొదటి నుంచి కూడా నాకు చదువుకున్న రాజకీయాల మీద ఇంట్రెస్ట్. విజయవాడలో ఫస్ట్ నుంచి కూడా మేము ఆ రోజున మొదట్లో వంగవీటి మోహన్ రంగా గారితో పాటు మాకున్నటువంటి ఆయన మా అన్నయ్యతో మా పెద్ద అన్నయ్య కాడి నుంచి ఆయన ఆర్గనైజేషన్లో పనిచేయటం కానీ విజయవాడ అంటేనే ఉద్యమాల గడ్డ, రాజకీయ చైతన్యం. ఆ రోజు సమైక్య రాష్ట్రంలో కూడా పేరుకి రాజధాని హైదరాబాద్ నగరం అయినా రాజకీయ రాజధాని విజయవాడ. విజయవాడలో ఎవరిని పలకరించినా ఇలా ఉంటారు. కాకపోతే మాకు ఫస్ట్ నుంచి పాలిటిక్స్ ఇంట్రెస్ట్. నన్ను మాత్రం ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నన్ను పూర్తిగా ఎంకరేజ్ చేయటం పార్టీ పరంగా. 10 సంవత్సరాలు ఆయన అధికారంలో లేనప్పుడు పార్టీలోకి వెళ్ళాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో చేరాను. ఆ రోజు నుంచి యాక్టివ్గా ఉన్నాం. తర్వాత అంతా ఇక్కడ అనుభవం ఇవన్నీ కూడా ఇవాళ ఎమ్మెల్యేగా ఎన్నికైనాక ఉపయోగపడతా ఉన్నాయి. అంటే మీరు రాజకీయాల్లో వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీని ఎందుకు ఎంచుకున్నారు? అంటే సహజంగా ఏంటంటే ఇక్కడ ఉన్న కాపు సామాజిక వర్గం ఎక్కువ తెలుగుదేశం ఉండరు. మీరు ఎందుకని దాన్ని ఎంచుకున్నారు? కారణం ఏంటి? నేను మొదటి నుంచి కూడా ఏంటంటే 89లో నేను తిరుపతి వెళ్ళాను. తిరుపతిలో అక్కడ వివిధ వ్యాపారాలు చేసాం. హోల్సేల్ స్టీల్ అండ్ సిమెంట్స్ చాలా బిజినెస్ చేసాం. అక్కడి నుంచి కూడా నాకు చంద్రబాబు నాయుడు గారితో పరిచయం అయింది. అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు రామ్మూర్తి నాయుడు గారు కానీ అలాగే చాలా ఉన్నారు, చాలామంది. వాళ్ళందరితో ఆ రోజు అంటే ఆ ఫస్ట్ 95లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయినాక అప్పటి నుంచి నేను ఆయన గమనించేవాడిని. అసలు ఎట్లా చేస్తా ఉన్నారంటే ఆయన తీసుకొచ్చిన మార్పులు చేర్పులు. సరే, నాకు ఎప్పుడు పొలిటికల్ ఇంట్రెస్ట్ నేను తిరుపతిలో ఉన్నప్పుడు నాకు లేదు. తర్వాత నేను 10 సంవత్సరాలు తిరుపతిలో ఉండి విజయవాడ వచ్చేసిన తర్వాత బిజినెస్లోనే సెటిల్ అయ్యాం. ఎప్పుడు కూడా ఈ రాజకీయాల్లోకి ఫుల్ టైం వద్దామని ఎప్పుడు అనుకోలే. ఆ ఉద్దేశం కూడా ఎప్పుడు లేదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఇండస్ట్రీస్ ఉన్నాయి, బిజినెస్లో బిల్డర్లుగా అలాగే అనేక వ్యాపారాలు చేసాం. వ్యాపారస్తుడిగానే ఉండాలనుకున్నాం. కానీ బట్ అనుకోని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాలనుకుంటే, రాజకీయాల్లోకి వస్తే ఏ పార్టీలో అయితే బాగుంటుంది, ఏ పార్టీలో అయితే ఎక్కువ ప్రజలకి మనం చేయవచ్చు అనుకున్న దాంట్లో ఆ రోజు తెలుగుదేశం పార్టీ అనుకోవటం, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళటం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ ఈ సామాజిక వర్గానికి పార్టీలో మంచి ఎంకరేజ్ చేద్దాం. మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ పుట్టినాక విజయవాడ పార్లమెంటు సెగ్మెంట్లో మొట్టమొదటిసారిగా ఈ సామాజిక వర్గానికి కూడా నాకే అవకాశం ఇచ్చారు. రాజకీయాల్లోకి వచ్చారు, టికెట్ సాధించారు, గెలిచారు. మీరు ఎమ్మెల్యేగా మీరు అసెంబ్లీలో అడుగుపెట్టిన తర్వాత అందరికంటే మెరుగ్గా కొంచెం దూకుడుకి వెళ్తున్నారు. ఏంటి కారణం ఏంటి? అసలు మిమ్మల్ని దూకుడుకి వెళ్తే మీ స్వభావమా లేదంటే చంద్రబాబు డైరెక్షన్ అది? ఇప్పుడు ఈ పార్టీలో ఎప్పటికప్పుడు అన్నీ కూడా పర్యవేక్షణ జరుగుతుంది, కానీ ఎక్కడా ఉండదండి. ఇది ఆయన డైరెక్షన్స్ ఇవ్వటం, ఆయన గైడ్ ఇవ్వటం అనేది పార్టీ ఒక లైన్ తీసుకుంటుంది. ఇవాళ మనం ఈ యాంగిల్లో వెళ్ళాలనుకుంటే ఆ యాంగిల్ వెళ్తాం, అంతవరకే. దాంట్లో ఎవరైనా ఇదే అవ్వచ్చు, ఖచ్చితంగా రెస్పాండ్. అందులో అసెంబ్లీలో మేము మొట్టమొదటి రోజు నేను అసెంబ్లీలోకి వెళ్ళినప్పుడు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యా. ఎందుకంటే అది మామూలు అసెంబ్లీ అంటే ఇవాళ ఈ రాష్ట్రానికి ఒక దేవాలయం లాంటిది. అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలకి ఈ రాష్ట్రంలో మహానుభావులు, పుచ్చపల్లి సుందరయ్య గారు లాంటి వాళ్ళు మహానుభావులు ఎంతోమంది అక్కడ, అన్న నందమూరి తారక రామారావు కానీ అనేక మంది ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, శాసనసభ్యులుగా ఉన్నారు. మేము అసెంబ్లీలో అప్పుడు గతంలో మేము నాయకులు వెనకాల అసెంబ్లీకి వెళ్ళి మామూలుగా బయట నుంచి చూస్తూనే అంత ఇదిగా ఫీల్ అయ్యేవాడిని. ఇవాళ నేను ఒక శాసనసభ్యుడిగా అసెంబ్లీలోకి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు లోపలికి వెళ్తే ప్రతిపక్ష శాసనసభ్యులు, ప్రతిపక్ష నేత ప్రవర్తించిన తీరు ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో
ఎప్పుడూ జరగనటువంటి సంఘటనలు ఈ శాసనసభలో జరిగినాయి. ఎందుకు జరిగినాయి అంటే ఒక అనుభవం లేనటువంటి ప్రతిపక్ష నాయకుడు. ఇవాళ తెలుగుదేశం పార్టీ కూడా 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉంది, కానీ ఏ రోజు కూడా ఇంత వల్గారిటీ ఉన్నటువంటి లాంగ్వేజ్ కానీ, అక్కడ బిహేవియర్లో కానీ, సభ్యుల ప్రవర్తనలో కానీ ఎక్కడా కూడా ఎప్పుడు కూడా ఇలాంటి ప్రవర్తన జరగలేదు. పౌరుష పదజాలం జరిగింది. ఆ రోజు ప్రతిపక్ష సభ్యులుగా తెలుగుదేశం పార్టీ మాట్లాడారు, అధికార పార్టీ రాజశేఖర రెడ్డి గారు కూడా చాలా పౌరుష పదజాలం ఆయన మాట్లాడాడు. సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడిని మీ తల్లి కడుపుల్లోంచి ఎందుకు బయటకు వచ్చానని అన్నట్టు నేను చేస్తాను, నీ పార్టీని మూసేస్తాను అని కూడా చాలా, అంటే అలాగే జరిగినాయి కానీ సంభాషణలు, కానీ ఒక రేంజ్ దాట్లా. కానీ ఈ శాసనసభలో మేము ఏ ఊహలతో ఏ ఆశించి శాసనసభలోకి అడుగు పెట్టామో అక్కడ ఆ పరిస్థితులు కనబడదు. అంటే అంత వల్గర్ లాంగ్వేజ్ని మనం లైవ్లో చూసాం, ప్రజలు చూశారు, ఏం జరిగిందో అందరూ చూశారు. కాబట్టి అంత దూకుడుగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. మేము ఎక్కడైనా అంటే మా స్వభావం అలాంటిది, మేము ఒక పద్ధతిగా ఉంటాం. నేను ఎప్పుడు కూడా ఆ పద్ధతి దాటి బయటకు వెళ్ళను. ఆ పద్ధతి దాటి ఎవరైనా కనుక వస్తే మాత్రం వాళ్ళు ఎవరైనా సరే ఏ స్థాయిలో ఉన్నా సరే ఎదుర్కొంటారు. అయితే ఉమ్మ గారు, మీరు ఈ రాజకీయాల్లో రాకముందు వంగవీటి మోహనంగా గారితో మీకు సాన్నిహిత్యం ఉండేదని అనుకుంటారు, నిజమేనది? ఆయనతో పాటు ఉండేవాళ్ళేనా? నేను ఇందాక చెప్పాను మీకు, మా అన్నయ్య గారి నుంచి, పెద్ద అన్నయ్య గారి నుంచి మొత్తం అందరూ కూడా ఆయనతో బాగా సాన్నిహిత్యంగా ఉండేవాళ్ళు. కాకపోతే అది 30 సంవత్సరాల కిందట. అది తర్వాత మేము తిరుపతి వెళ్ళిపోయానని చెప్పాం కదా, తిరుపతిలో ఉన్నప్పటి నుంచి వ్యాపార పరంగానే ఉన్నాను తప్పితే ఆయన బతుకున్నప్పుడు, ఆయన ఉన్నప్పుడు, ఆయన కుటుంబం, ఆయన మా ఇంటికి రావటం కానీ, ఆయన ఫాలోయర్స్గా ఉండటం కానీ అన్ని వాస్తవాలు. అయితే ఆ తర్వాత రాధా గారి, వంగవీటి రాధాని ఎంటర్ చేసింది మీరే, మీ మోండా సోదరులే. ఆయన తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా చేయడానికి కూడా ప్రధాన భూమికి మీరే వహించారు. ఎందుకని ఆయనతో మీరు విభేదించి దూరంగా అయ్యారు? కారణం ఏంటి? అంటే ఆ రోజు ఏం జరిగిందంటే, రంగా గారి మీద ఉన్నటువంటి గౌరవంతో, రంగా గారి కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతో ఆయన్ని అన్ని రకాలుగా అభిమానించే అభిమానులుగా ఆ రోజు 2004 ఎన్నికల్లో వాళ్ళ కుమారుడు వంగవీటి రాధా పోటీ చేస్తామనంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆయనకి అండగా నిలబడ్డాం. ఆ రోజు కూడా వాళ్ళ ఫ్యామిలీలో చిన్న డిస్టర్బెన్స్ జరిగింది, దానివల్ల అతను బయటకు వచ్చాడు. అయితే రాగానే అతనికి అండగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. ఖచ్చితంగా ఉంటామని చెప్పాం, ఆయనతో అండగా ఉన్నాం. తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఏ కారణాలతో అయితే ఆయన బయటకు వచ్చాడో ఆ కారణాలు మళ్ళీ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకటయ్యి మిగిలిన వాళ్ళని కొంచెం దూరంగా పెడదాం అనే ఆలోచన వాళ్ళలో ఎప్పుడైతే వచ్చిందో ఆ విధానాలు నచ్చగా మేము బయటకు వచ్చేసాం. అంతకుమించి మేము వెళ్ళింది కేవలం ఆ రోజు వంగవీటి రాధాకృష్ణని ఎమ్మెల్యే చేయటం కోసం వెళ్ళింది. కేవలం వాళ్ళ నాన్నగారితో తిరిగినటువంటి వాళ్ళ నాన్నగారి అనుచరులుగా, సహచరులుగా, వాళ్ళ నాన్నగారి మీద ఉన్న అభిమానంతో, రంగా గారి మీద ఉన్నటువంటి అభిమానంతో మాత్రమే ఆ రోజు ఆయనతో వెళ్ళాం. కానీ తర్వాత పరిణామాలు కుటుంబ సభ్యులందరూ, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు రకరకాలుగా ఎంటర్ అయ్యి ఏంటో ఏదో ఒక విచిత్రమైన ధోరణిలో ఉండబట్టి ఇక్కడ ఉండడం మంచిది కాదన్నాం అనుకుని బయటకు వచ్చాం. అంతకుమించి ఆ వంగవీటి రాధాకృష్ణకి కానీ మాకు కానీ ఎటువంటి ఘర్షణ కానీ, ఎటువంటి తేడాలు కానీ, ఇంకే పెద్ద కారణాలు కూడా ఏం లేవు. సింపుల్ ఇష్యూలో వాళ్ళు సరైన గౌరవం, ప్రాధాన్యత ఎప్పుడైతే కొంచెం వాళ్ళు వ్యక్తిగతంగా ఫ్యామిలీగా వెళ్తున్నారో అది నచ్చగా బయటకు వచ్చేసాం. అంతకుమించి అంటే ఇప్పుడు మీరే అతను తయారు చేశారు. ఆ రోజు అసలు రాజకీయ పరంగా ఆయన ఎవరికి తెలియదు. రంగా గారి అబ్బాయిగా మీరే తీసుకొచ్చి, ఒక భారీగా ఆయన తీసుకొచ్చి కొన్ని ర్యాలీ చేసి అందరిని పరిచయం చేసి చేశారు కదా. మరి మీ మాట వినకుండా అంత ఇదిగా ఏం చేస్తుంటాడు ఆయన అసలు? అంటే ఏం లేదు, అంటే యాక్చువల్ గా అతను తప్పు కూడా లేదు దాని విషయంలో. వాళ్ళ కుటుంబ సభ్యులది తప్పు. సభ్యులంటే ఎవరున్నారు? సభ్యులంటే వాళ్ళ మేనమామ గాని, వాళ్ళ మదర్ గాని, వాళ్ళ ప్రవర్తన, మేనమామలు ఇద్దరు ఉండేవాళ్ళు, ఇద్దరున్నారు. వాళ్ళు ఆ రోజున జరిగిన కారణాల్లో వాళ్ళదే. వాళ్ళు ఏంటో ఒక వర్గంగా, ఆ వర్గంగా తీసుకొని చేసిన, మేము
మాకు ఏ స్వార్థం లేకుండా చేసాం, కేవలం వాళ్ళ నాన్నగారి మీద ఉన్నటువంటి అభిమానంగా వాళ్ళ నాన్నగారి అనుచరులుగా ఆ రోజు చేసింది తప్పితే వాళ్ళ నాన్న ఇంకా ఇతని మీద మాకు ఏ స్వార్థం లేదు. మేము రాజకీయంలో రావాలని లేదు, లేదంటే ఆయనతో పాటు మాకు ఇంకో కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా పోటీ చేయమని మేము ఇప్పించమని ఆయన అడగల. మాకు ఏ స్వార్థం లేకుండా ఆయన శ్రేయస్సును ఆశించే మేము ఆయన్ని ఎమ్మెల్యేని సపోర్ట్ చేసి ఆయనకి పనిచేసాం. కానీ కారణం లేకుండా వీళ్ళందరూ తేడాగా ప్రవర్తిస్తున్నారు అనేటప్పటికీ ఇక మంచిది కాదు. ఇక వీళ్ళు ఎన్నికల ముందు ఒకలాగా ఉన్నారు, అధికారం వచ్చినాక ఒకలాగా ఉన్నారు, ఇక్కడ ఉండటం మంచిది కాదు. మాకు వ్యాపారాలు ఉన్నాయి, మాకు ఇక్కడ ఒక ప్రత్యేకత, మాకు ఒక బలమైన వర్గం ఉంది, మేము ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్న వాళ్ళం, మేమేమి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి వాళ్ళ నాన్నగారితోనే వాళ్ళ నాన్నగారి అంచెలుగా ఉన్నవాళ్ళము, వాళ్ళ నాన్నగారితో తిరిగిన వాళ్ళం, మాకు తెలియనటువంటి విజయవాడ లేదు, మాకు వీళ్ళకన్నా అనుకుంటే ఇంక ఎక్కువ బలం కూడా ఉంది. అన్ని రకాలుగా ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళగా ఇబ్బంది పడతా వాళ్ళ దగ్గర ఉండాలని చెప్పి ఏమంటే బయటకు వచ్చినాకే తెలుగుదేశం పార్టీలో చేరాం. తెలుగుదేశం పార్టీలో చేరినాక మాత్రం చేరిన మొదటి రోజు నుంచే నాకు అన్ని రకాల ప్రాధాన్యత లభించింది. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో నాకు తెలిసి ఎవరికి రానటువంటి ప్రాధాన్యత నాకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్నిట్లో పదవులు అన్నిట్లో కూడా నాకు ఇంపార్టెన్స్ ఇవ్వటం జరిగింది. ఆయన ఇచ్చిన గుర్తింపు, ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్ కి నేను కూడా అట్లాగే అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ అంటే అనంతపురం జిల్లా ఇన్ఛార్జి, ఉత్తరాంధ్ర జిల్లాగా 3 జిల్లాలకి శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ 5 సంవత్సరాలు ఇన్ఛార్జిగా ఉన్నా. అనంతపురం జిల్లాకి పరిటాల రవి గారు చనిపోగానే నెక్స్ట్ ఇయర్ నన్ను ఇన్ఛార్జ్ చేశారు, అక్కడ 3.5 సంవత్సరాలు ఇన్ఛార్జిగా ఉన్నాం. ఓకే, అయితే ప్రధానంగా మీరు రంగా గారితో తిరిగిన అనుభవం ఉంది, వాళ్ళ అబ్బాయితో తిరిగిన అనుభవం ఉంది. రంగా గారికి వాళ్ళ అబ్బాయి రాధాకి ఏంటి అసలు డిఫరెన్స్ ఏముందంటే? అసలు పోలికే లేదు. ఏంటి ఆయన మెంటాలిటీ ఏంటి, ఈయన మెంటాలిటీ ఏంటి? ఆయన ఒక అనుభవజ్ఞుడు, ఈయన కుర్రాడు, పిల్లవాడు. ఇతను రంగవేటి రాధాకృష్ణ చిన్న కుర్రాడు కదా. వాళ్ళ నాన్నగారు ఒక అనుభవజ్ఞుడు, కింద నుంచి ఆర్గనైజేషన్ నుంచి పనిచేసి వాళ్ళ అన్నయ్య వంగవేటి రాధా గారి దగ్గర నుంచి పనిచేసి కింద నుంచి ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రజానాయకుడు అయినోడు. ఈయన తండ్రి గారి పేరు మీద అయినోడు ఇతను. చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు కూడా వారసత్వ రాజకీయాల్లో తండ్రి పేరు చెప్పుకొని రాజకీయ నాయకులు అయిన వాళ్ళకి ప్రజల్లోంచి పుట్టిన నాయకుడు వంగవేటి మోహన్ రంగ గారు. దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. అసలు దానికి పోలికే లేదు. దానికి అసలు మనం కంపారిజన్ చేయటం కూడా అనవసరం. అయితే ఇప్పుడు ఇంకొక ప్రశ్న, ప్రధాన ప్రశ్న అంటే మీరు వారసత్వ రాజకీయాల గురించి చెప్పారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ కుమారు లోకేష్ కి మరి వీళ్ళిద్దరి మధ్య ఎట్లా ఉంటుంది మీరు చెప్పండి. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పార్టీ బాధ్యతల్ని లోకేష్ 25 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వయసు అప్పటి నుంచి 23 సంవత్సరాల వయసు అప్పటి నుంచి చూస్తా ఉన్నాడు, బ్యాక్ ఆఫీస్ వరకు. ఇవాళ ఆయన ఒక ఉన్నత చదువులు చదువుకున్నటువంటి వ్యక్తిగా, అమెరికాలో చదువుకొని స్టాన్ఫోర్డ్ లో చదువుకొని వచ్చినటువంటి వ్యక్తిగా వ్యాపార బాధ్యతలు నిర్వహిస్తూ పార్టీ బ్యాక్ ఆఫీస్ వరకు చూస్తూ ఇవాళ అధికారంలోకి రాకముందే పార్టీకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు నిర్వహించిన వ్యక్తిగా, కార్యకర్తలతో మమేకమైనటువంటి వ్యక్తిగా ఇవాళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఈ తెలుగుదేశం పార్టీకి ఉంటూ నిత్యం కార్యకర్తలు కలుస్తూ, నాయకులను కలుస్తూ అటు పార్టీ కార్యకర్తలకి అనుసంధానంగా ఉన్న వ్యక్తిగా ఆయనకు అనుభవం వస్తుంది. ఇప్పుడు కూడా మీరు లోకేష్ బాబు ఏ రోజు కూడా వారసుడు భవిష్యత్తులో అవుతాడు తప్పితే ఇంకొక 15 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత అవుతాడు తప్పితే ఇప్పుడు ఇంకా నేర్చుకుంటున్నాడు. ఈ రోజు కూడా స్టిల్ ప్రతి విషయంలో శాసనసభ్యుల్ని గౌరవించడం, ఎంత గౌరవంగా మాట్లాడతాడంటే మా పార్టీ అధ్యక్షుడు కుమారుడు ఆయన ఎలా పిలిచినా మేము పలకే పరిస్థితి ఉంటుంది యాక్చువల్గా అయితే. కానీ మమ్మల్ని అన్నా అని పిలుస్తాడు, మా వయసును గౌరవిస్తాడు, మా పదవులను గౌరవిస్తాడు, మమ్మల్ని వ్యక్తిగతంగా గౌరవించి అన్నా అని పిలిచి మాట్లాడుతూ కలివిడిగా ఎక్కడా కూడా నేను ముఖ్యమంత్రి గారి కుమారుణ్ణి, వీళ్ళు నాకు మా నాన్నగారి కింద పనిచేసే ఎమ్మెల్యేలు లేదంటే నాయకులు వీళ్ళతో ఎట్లా అజమాయిషి చెల్లొచ్చు ఆ ప్రౌడ్నెస్ ఉండదు. అంటే స్టిల్ అతను ఇంత ముఖ్యమంత్రి గారి కుమారుడిగా, చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా, జాతీయ పార్టీ అధ్యక్షుడు కొడుకుగా
ఉంటూ కూడా చాలా గౌరవంగా కార్యకర్తలతోనూ అలా ఉంటాడు, నాయకులతోనూ అలా ఉంటాడు, శాసనసభ్యులతో, మంత్రులతో, అందరితో అలా ఉంటాడు. అంటే మీతో బాగానే ఉంటాడు. ఓకే, మీరు చెప్పింది వ్యక్తిగతంగా ఆయన తీరు బాగుంది. ఆయన ఒక రాజకీయ నాయకుడిగా సక్సెస్ అవుతాడా లేదా? ఖచ్చితంగా అవుతాడు. అయితే మరి మొన్న హైదరాబాద్ ఎలక్షన్స్ లో ఎందుకని అంత ఘోరంగా ఆయన నాయకత్వం వహించాడు? ఇప్పుడు ఎందుకని ఒకే ఒక సీట్ వచ్చింది? కారణం ఏంటి? ఇప్పుడు ఒకటండి, రాజకీయాల్లో గెలుపులు ఓటములు సక్సెస్ ని నిర్ధారించలేవు, గుర్తుపెట్టుకోండి. ఈ దేశంలో ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎన్టీఆర్ గారు ఓడిపోయాడు. రాజకీయాల్లో ఇందిరాగాంధీ గారు ఓడిపోయాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ లేదా అంటే మళ్ళీ తిరిగి ఆమె ప్రధానమంత్రి, ఎన్నో సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేసింది. అలాగే మొన్నటిదాకా 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి ఇవాళ ప్రతిపక్ష స్థానం లేదు రాహుల్ గాంధీ గారు. 45 సీట్లు కూడా 45 సీట్లు ఉన్నాయి ఇవాళ, 545 సీట్లు పార్లమెంట్ సీట్లు. అంటే ప్రజల తీర్పు వేరు, సక్సెస్ వేరు. ఎప్పుడు కూడా దానికి దీనికి ఎప్పుడు లింకప్ చేసి మనం చూడలేం. నాయకత్వ లక్షణాలు వేరు, అనుభవం వేరు, విషయాన్ని అర్థం చేసుకోవడం వేరు. అలాగే సక్సెస్ అనేది ఎప్పుడు కూడా ఆ లెక్కన మీరు అంటున్నారు. కేసీఆర్ గారు గతంలో కార్పొరేషన్ హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు నేను ఇన్ఛార్జిని. అక్కడ పోటీ చేయడానికి ఆయన కార్పొరేటర్ గా ఒక అభ్యర్థి అతను పోటీ పెట్టలా, పోటీ నుంచి విరమించుకున్నాడు. మీరు బాగా చూసుకోండి, కాంట మళ్ళీ వెరిఫై చేసుకోండి మీరు. మొన్న గ్రేటర్ హైదరాబాద్ జరిగినాయి, దీనికి ముందు గ్రేటర్ హైదరాబాద్ జరిగినప్పుడు టీఆర్ఎస్ పోటీకి పెట్టలా. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పోటీకి పెడితే 10 సీట్లు 5 సీట్లు వచ్చినాయి అతనికి. టీడీపీకి 60 సీట్లు 58 సీట్లు ఎన్నో వచ్చినాయి. అంటే ఒక పోటీకి పెడతానికే, పోటీకి నుంచోడానికే భయపడినటువంటి చంద్రశేఖర్ గారి పార్టీ, కేసీఆర్ గారి పార్టీ ఇవాళ స్వీప్ చేసింది. అంటే ఓవర్ ఏ పీరియడ్ పబ్లిక్ ని కన్విన్స్ చేసుకోవటం తప్పితే, పబ్లిక్ ఎటు వెళ్తే అటు ఉంటారు తప్పితే, లీడర్ని బట్టి పబ్లిక్ సక్సెస్ స్టోరీస్ అనేది ఉండదు. ఓకే, అయితే మన రాష్ట్ర విషయార్థం, ఇప్పుడు మన రాష్ట్ర రాజధానిలో మీరు అందులో సెంట్రల్లో మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, అంటే కీలకమైన సెంటర్ పాయింట్లో మీరు ఉన్నారు ఎమ్మెల్యేగా. మీ మీద చాలా బాధ్యతలు ఉంటాయి, ప్రజలందరూ కూడా మీ మీద ఆశ ఉంటుంది. మీరు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎవరైతే మీకోసం బాగా పనిచేశారో వాళ్ళని కూడా మీరు విస్మరిస్తారని, దూరం పెడతారని, పనిచేయట్లేదని అంటున్నారు. దీని మీద మీరేమంటారు? అది ఖచ్చితంగా సత్యదూరమైనటువంటి ఆరోపణ ఇది. యాక్చువల్ గా నా కాన్స్టిట్యున్సీలో 20 డివిజన్లు, 20 అంటే 20 కార్పొరేటర్లు, 20లో 17 మందిని గెలిచా. 17 మందిని విజయవాడ చరిత్రలో కార్పొరేషన్ పెట్టినాక ఏ పార్టీకి మీరు ఏ కాన్స్టిట్యున్సీ అని చూసుకోండి, ఒక సింగిల్ పార్టీకి ఒక కాన్స్టిట్యున్సీలో ఇంత పెద్ద ఎత్తున సీట్లు వచ్చిన చరిత్ర ఒక్క సెంట్రల్ నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా బోండా ఉమాని పెట్టినాకే అక్కడ వచ్చింది. అంటే అంతకుముందు టీడీపీ కార్పొరేటర్ ఇద్దరు అక్కడ 17 సీట్లు గెలిచాం. ఇంకో 2 సీట్లు కూడా ఒకటి 12 ఓట్లతో, ఒకటి 30 ఓట్లతో ఓడిపోయాం. ఇవాళ నా కాన్స్టిట్యున్సీలో నా కార్పొరేటర్లు నిత్యం ప్రజల్లో ఉంటారు, వాళ్ళు ఎప్పుడు నిత్యం నాతో టచ్లో ఉంటారు. చిన్న ఫంక్షన్ కూడా ఎవరు ప్రజలు పిలవనండి, నాయకులు పిలవనండి, పెద్ద పెద్ద లీడర్స్ పిలవనండి, ఎవరింట్లో చిన్న చావు అయినా, పెళ్ళైనా, పేరెంటం అయినా, ఇప్పుడు కూడా వచ్చినప్పుడు శ్రీమంతం చేసేస్తా ఉన్నా. శ్రీమంతాలు నా కాన్స్టిట్యున్సీలో మా ఆడపడుచులకి కొంతగా నేనే నా నిధులతో చీరలు, గాజులు, పసుపు, కుంకుమ, పళ్ళు, స్వీట్ అన్ని పెట్టి వస్తున్నా ఇప్పుడే. అంటే ఎవ్వరు కూడా నా కాన్స్టిట్యున్సీలో నాయకుల్ని మీరు నా ముందు కాదు, నేను లేకుండా కూడా మీరు ఎప్పుడో నన్ను అడగండి, ఒక్క లీడర్ కూడా పొరపాటును కూడా ఆ మాట చెప్పడు. అది అసలు ఆ క్వశ్చన్ అరైజ్ కాదు. అంటే వీళ్ళనేది మీరు ప్రజలను బాగా చూసుకుంటారు, ఓట్లు వేసేవాళ్ళు కాబట్టి. ఇంకా మీరు రంగా గారు అబ్బాయి ఏ రకంగా అయితే గెలిచిన తర్వాత కొన్ని విధానాలు అందరికి దూరం చేశాడో, మీరు కూడా ఎక్కువ టైం, అంటే మీరు కావాలని చేస్తాను అంటలేదు, వాళ్ళు ఎక్కువ టైం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ఇదే గొడవలో ఉన్నాడు, ఆయన కింద వాళ్ళని పట్టించుకోవట్లేదు అని ఆరోపణ. దాని మీద మీరు కరెక్ట్ గా చెప్పండి. అసలు అదే అంటున్నా, సమయం ఎట్లా సరిపోతుంది? మీరు దగ్గర మీరు చంద్రబాబు గురించే మాట్లాడుతున్నారు, పార్టీ గురించే మాట్లాడుతున్నారు. నేను మార్నింగ్ లేచిన కాడి నుంచి ఫస్ట్ టీవీ డిస్కషన్స్ లైవ్ ఏమైనా ఉంటాయి కంప్లీట్ చేసుకుని 8:30 కల్లా ఆఫీస్ రూమ్ లో కూర్చుంటా. కనీసం 150 to 200 మెంబర్స్ నా కార్యకర్తలు గాని, ప్రజలు గాని నా ఆఫీస్ లో, ఇంటి దగ్గర ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్కి వస్తారు. వాళ్ళ పనులు ఏదైనా ఉంటే క్లోజ్ చేసేసి అప్పుడు 9-9:30కి మాది ఒక కోర్ కమిటీ ఉంటుంది సీఎం గారి దగ్గర. దానికి మన డే టు డే పాలిటిక్స్ ని బ్రీఫ్ చేయడం కానీ,
అలాగే పార్టీ లైన్ ఆయన చెప్పిన లైన్లో కానీ అన్ని డిస్కస్ చేయటం అనేది జరుగుద్ది. సీఎం గారి ఇంటికి వెళ్ళటం, సీఎం గారి ఇంటి దగ్గర నుంచి మళ్ళా 10:30కి ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతాడు. మళ్ళీ నేను నియోజకవర్గంలోకి వచ్చేసి ఏ కార్యక్రమాలు ఉంటే ఆ కార్యక్రమాలు చూసుకొని 1:32 దాకా కాన్స్టిట్యున్సీలో ఉంటాం. మళ్ళీ 2 నుంచి 3:30 వరకు ఏదైనా లంచ్ బ్రేక్ తీసుకొని మళ్ళీ 4 నుంచి అవైలబుల్గా ఉంటాం. అంటే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే నా కాన్స్టిట్యున్సీలో సీఎం గారి కార్యాలయం నా ఆఫీస్, నా కాన్స్టిట్యున్సీ సెంట్రల్ కాన్స్టిట్యున్సీ. నేను ఆయన దగ్గరికి వెళ్ళాలంటే 5 నిమిషాలు వెళ్తా. నేను ఎప్పుడు వెళ్ళినా డైరెక్ట్గా ఆయన రూమ్లోకి వెళ్తాను, ఆయనతో ఏం మాట్లాడాలో నా పని ఏదో చేసుకుంటాం, మళ్ళీ వెంటనే బయలుదేరి వచ్చేయటం తప్పితే నాకు ఆయన దగ్గర గంటలు ఉండాల్సిన అవసరంలా, ఆయన దగ్గర ఆయన కలవటం కోసం వెయిట్ చేయాల్సిన పని కూడా లేదు కాబట్టి, దూరం కూడా ప్రయాణించాల్సిన అవసరం కాదు కాబట్టి నేను అక్కడున్నా నా దగ్గరికి వచ్చేస్తారు మా లీడర్స్ ఎవరైనా సరే. అంటే ఆ కమ్యూనికేషన్ కానీ కలవటం కానీ లేదంటే కాన్స్టిట్యున్సీలో ఏం జరిగినా విత్ ఇన్ 10 minutes లో అక్కడ ఉంటాం. అదొక అడ్వాంటేజ్ ఉంది. అదే ఇప్పుడు శ్రీకాకుళం అనుకోండి, సీఎం గాని కలవాలంటే ముందు రోజు నుంచి బయలుదేరి రావాలి, ఇక్కడికి రావాలి, మళ్ళీ వెయిట్ చేయాలి. కానీ నాకు ఆ ఇబ్బంది లేదు. నన్ను కలవడానికి నా నాయకులకి, నా కార్యకర్తలకి, మా కార్పొరేటర్లకు కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. ఓకే. అయితే ముఖ్యంగా ఇంతకుముందు గతంలో బెజవాడ అనగానే రౌడీ రాజకీయాలు సినిమాలు కూడా తీస్తున్నారు ఈ మధ్యన. గతంలో శివ సినిమా తీశారు, నిన్న కూడా దేవినేని నెహ్రూని ఇంటర్వ్యూ చేశాను, ఆయన కూడా కొన్ని విషయాలు చెప్పాడు. బెజవాడ అనగానే రౌడీ రాజకీయాలు, సెటిల్మెంట్లు, వ్యవహారాలు ఉంటాయి కదా. ఇప్పుడు నెహ్రూ గారి హవా తగ్గింది, రంగా గారు లేరు, వాళ్ళ అబ్బాయి డౌన్ అయిపోయాడు. మొత్తం బెజవాడ రాజకీయాలన్నీ కూడా ఈయనే శాసిస్తున్నాడు బొండవమ్మ. నిజంగా మీరు సెటిల్మెంట్ చేస్తారా చేరే రోజు? అసలు ఆ పని మీద కూడా నా దగ్గరికి ఎవరు రారు, ఎందుకంటే నేను చేయను కాబట్టి. దీనికి వేరే వాళ్ళు పెట్టారా? దానికంతా మీరు ఇందాక చెప్పిన పేరులో ఒక పేరు ఉంటది, సెటిల్మెంట్ బ్యాచ్లు అని ఇటేపు ఉంటాయి తప్పితే అసలు వస్తూనే లేదు. అంటే మీరు ఒకటి గమనించండి, అంటే నా గురించి ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా ఆ మాట అనరు. అంటే ఎవరన్నా ఇప్పుడు నేను అలాంటి ఇన్వాల్వ్ అయ్యామనుకోండి, ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు చేస్తూ ఉంటారు. అసలు అలాంటి ఆ పరిస్థితే లేదు, ఫస్ట్ నుంచి నాకు అలవాట్లేదు. ఎవరు వచ్చినా డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తారు, కన్సర్న్ సిఏ గారికి లేదంటే ఏసీపీ గారికి, డైరెక్ట్ గా సిపి గారితో మాట్లాడతా. ఇంకా కొంచెం ఏదైనా ఇష్యూ ఉంటుంది డైరెక్ట్ గా త్రూ డిపార్ట్మెంట్ ద్వారా చేయటం తప్పితే, డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్ళి, అది ఫ్యామిలీ మ్యాటర్ అవనండి, వేరే సివిల్ ఇష్యూస్ అవనండి, ల్యాండ్ ఇష్యూస్ అవనండి, ఏదన్నా కానివ్వండి, ఎవరన్నా మహిళల్ని వేధించడం కానివ్వండి, భార్యాభర్తల ఇష్యూగా ఏదన్నా సరే త్రూ డిపార్ట్మెంట్ పంపించడం తప్పితే అసలు డైరెక్ట్ గా ఇంతవరకు నా మీద ఒక చిన్న ఆరోపణ కూడా ఎవరు చేయలేరు. అలాంటి అంటే ఏదన్నా కానీ డిపార్ట్మెంట్ అటాచ్ చేస్తుంటారు, వాళ్ళు పంపించేయటం. ఎందుకంటే పంపించి ఆ కంప్లైంట్ ఇప్పించేయమంటాం, వాళ్లే పరిశీలిస్తారు, వాళ్లే మాట్లాడుకుంటారు. అసలు ముఖ్యంగా మొన్న కాల్మనీ విషయంలో మరి విజయవాడ నుంచి విరులోకి వచ్చింది, దాంట్లో అంతా తెలుగుదేశంలో ఉన్నారని మొదలుపెట్టారు. ఆ తర్వాత మీరు రెండో రోజు దీన్ని ఏం చేస్తారంటే మా పార్టీ కాదు మిగతా పార్టీ వాళ్ళు ఉన్నారని చెప్పేసి మీరే దాన్ని ప్రముఖంగా ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఏంటి అసలు కాల్మనీ వ్యవహారంలో మరి క్లియర్ గా ఆధారాలు చూపిస్తున్నాయి టీవీ ఛానల్స్ కానీ కొన్ని పేపర్లు కానీ, దాని మీరు ఏమంటారు? అసలు కాల్ మనీ అయినా ఇంకో మనీ అయినా ఏదైనా సరే నా వాయిస్ నా లైన్ అయితే మాత్రం ఎప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటుంది. దాంట్లో మాత్రం ఒక కాల్ మనీ ఒకలాగా, చెయ్యి మనీ ఒకలాగా ఏం డిఫరెన్స్ ఉండదు, స్ట్రైట్ గా ఉంటుంది, కరెక్ట్ గా ఉంటుంది. నేను ఆ రోజు ఏం చెప్పాను, కాల్ మనీ బాధితులు ఒక కుంభకోణం వెలుగులో తీసుకొచ్చారు, ఒక కేసు. ఎవరు తీసుకొచ్చారు? పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ నాని గారు తీసుకొచ్చాడు. ఎవరి ద్వారా వచ్చింది ఈ కేసు బయటికి? ఆయన దగ్గరికి వెళ్తే ఒక మహిళ నన్ను ఇలా వేధిస్తున్నారండి, నా దగ్గర డబ్బులు తీసుకోవడమే కాకుండా నన్ను అనేక రకాలుగా లైంగికంగా కూడా వేధిస్తున్నారు అంటే ఆయన ఇమీడియట్ గా సీరియస్ అయ్యి సిపికి చెప్పి సిపి గారిని దీని సీరియస్ యాక్షన్ తీసుకోమంటంతో అసలు ఈ ప్రస్థానం స్టార్ట్ అయింది. అప్పుడు వీళ్ళందరి పేర్లు వచ్చినాయి. ఈ కాల్ మనీలో ఉన్నటువంటి రాము అనో, శ్రీకాంత్ అనో, రాజేష్ అనో, చెన్నుపాటి సీను అనో వీళ్ళ పేర్లు వచ్చినాయి. ఎవరైనా సరే యాక్షన్ తీసుకోమని ఫర్మ్ గా చెప్పింది తెలుగుదేశం పార్లమెంట్ సభ్యుడు కేసీఆర్ నాని గారు. అది జరిగినాక నెక్స్ట్ డే ఇది సెన్సేషనల్ అయింది. ఎందుకంటే కాల్ మనీ ఉండటం వేరు, ఇది అంత స్టేట్ మొత్తం ఉంది కాల్ మనీ అనేది, అధిక వడ్డీలు అనేది. దీంట్లో సెక్స్ హెరాస్మెంట్ అనేది, సెక్షువల్ హెరాస్మెంట్ అనేది కొంచెం అందరికి బాధ అనిపించింది. నా దగ్గరకు వచ్చారు మార్నింగ్, నేను ఇమీడియట్ గా ఒకటే చెప్పాను ప్రెస్ని పిలిచి, అసలు రూపాయి కూడా ఆ తెలుగుదేశం నాయకుడా, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్, కమ్యూనిస్టా, సిపిఐ, సిపిఎం ఎవరైనా కానీ
మొత్తం ఎవడు రూపాయి కట్టద్దు, ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. బయటికి ఓపెన్ గా రండి. మిమ్మల్ని ఎవరు వేధిస్తా ఉన్నారో, ఎవరు అధిక వడ్డీలు తీసుకున్నారో, మీ ఆస్తులు ఎక్కడ ఇరుక్కున్నాయో, లేదంటే లైంగికంగా ఎక్కడ వేధిస్తున్నారు, అందరూ ఓపెన్ అవ్వండి అని పిలుపునిచ్చిన తర్వాత ఇది పెద్ద సెన్సేషన్ అయింది. ఇప్పుడు మీరేమో అలా పిలిపించారు, మీరు ఒక రకంగా మంచి పని చేశారు అనుకుంటున్నారు. చాలా మంది రిటైర్డ్ అయిన ఉద్యోగులు వాళ్ళకి వచ్చిన పెన్షన్లో సరిపోక వాళ్ళు వచ్చిన పిఎఫ్ అవన్నీ దాచుకొని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఇచ్చుకుంటే వాళ్ళందరూ కూడా నష్టపోయారని చెబుతున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం న్యాయం చేస్తారు? ఇప్పుడు మేము చెప్పింది ఇందాక కూడా అర్థం చేసుకోవాలి మీరు. అధిక వడ్డీలు అంటే 2 రూపాయలు 3 రూపాయలు అవసరాలకి తీసుకునే వడ్డీలు గ్రామాల్లో రైతుల దగ్గర నుంచో లేదంటే మోతుబరుల దగ్గర నుంచో తీసుకునేవి దీనికి సంబంధం లేదు. 2 రూపాయల వడ్డీ అది కోర్టుల వరకే పరిమితం, కోర్టు కూడా యాక్సెప్ట్ చేస్తుంది. 2 రూపాయలు కానీ 3 రూపాయల వరకు కూడా కోర్టులు కూడా పరిమితి యాక్సెప్ట్ చేస్తాయి. దానికి మించి 9 రూపాయల వడ్డీలు, 15 రూపాయల వడ్డీ, 16 రూపాయల వడ్డీలు మాత్రం ఖచ్చితంగా ఎగ్గొట్టేయండి, ఎవరు చెల్లించొద్దు అని స్పష్టంగా చెప్పా. కాల్ మనీ బాధితులందరికీ ఓపెన్ గా అనౌన్స్ చేస్తా ఉన్నాం. మీరు ఇలాగా అధిక వడ్డీలు కట్టి ఇంకా ఆస్తులు అమ్ముకొని లేదంటే శీలాలు అమ్ముకొని ఉండాల్సిన అవసరం లేదు, మీరు ఎవరు కట్టొద్దు, డైరెక్ట్ గా ప్రభుత్వం దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయండి పోలీస్ దగ్గరికి అని చెప్పాం. దాంట్లో ఎవరున్నా సరే, ఎవరన్నా ఉండండి, ఏ పార్టీ కానీ, ఏ కులం కానీ, ఏ మతం కానీ ఎవరున్నా సరే ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటానికి ప్రిపేర్ అయ్యింది. దాని మీదే పెద్ద ఎత్తున సెన్సేషన్ అయింది. చాలా మంచి పని చేస్తారు మీరు మీ వ్యక్తిగతంగా. చిన్న బ్రేక్ తీసుకుందాం. హాట్ సీట్ కార్యక్రమంలో చిన్న విరామం. ఇప్పుడు లేటెస్ట్ గా భూ కుంభకోణం అని చెప్పి 2-3 నుంచి నడుస్తుంది. దాంట్లో కూడా మరి మీరు ఏ పార్టీ వాడు కొన్నా గానీ ఇలాగ ఎంక్వైరీ చేసి వెనక్కి తీసుకుని ఎందుకు చెప్పలేకపోతున్నారు? మేము అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను నిన్న మొన్న నా స్టేట్మెంట్ చూసుకోండి, 2 days నుంచి స్పష్టంగా చెప్పాం. ఈ మాస్టర్ ప్లాన్ రాకముందు కొనుక్కున్న వాళ్ళు కానీ, అలాగే ఎన్నికల ముందు కొనుక్కున్న వాళ్ళు కానీ కొనుక్కున్నారు తప్పితే తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ మంత్రులు, శాసనసభ్యులు కొనుక్కున్నారు తప్పితే గతంలో లాగా లేపాక్షి కుంభకోణం, వ్యాన్ పిక్ గాని, బ్రహ్మిణి స్టీల్ గాని, గాలి జనార్దన్ రెడ్డి మైన్స్ గాని అనేక సెజుల పేరుతో, కాకినాడ సెజుల పేరుతో రైతుల దగ్గర నుంచి బలవంతంగా లాక్కుని భయపెట్టి భయప్రాంతంలో చేసి లాక్కున్నటువంటి సంఘటనలు ఇక్కడ లేవు. కొనుక్కున్నారు వాస్తవం. ఎక్కడైతే అది కూడా ఏంటి, చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ బాబు కొనుక్కున్నాడని మొదట సాక్షి రాశారు. ఇది సాక్షాత్తు హాయ్లాండ్. ఎవరండి అసలు తలకాయ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అలాంటి వార్తలు రాయరు సాక్షి పత్రిక మీద. అందుకనే మేము డిఫరెంట్ సూట్ కి ప్రిపేర్ అయ్యాం. హాయ్లాండ్ అగ్రిగోల్డ్ ప్రాపర్టీస్ అన్ని హైకోర్టు పొజిషన్ లో ఉన్నాయి. హైకోర్టు దానికి ఒక కమిటీ వేసింది, ఒక జడ్జి గారిని పెట్టి ఆ జడ్జి గారి ద్వారా వేలం వేసి బాధితులకు న్యాయం చేయాలని చూస్తుంటే హాయ్లాండ్ 432 కోట్లు కొట్టేశాడు లోకేష్ అని, చిన్నబాబు కొట్టేశాడు, లోకేష్ కొట్టేశాడు అని చెప్పి ఆయన ఫోటో పెట్టేశారు. అంటే ఎంత దరిద్రపు న్యూస్ అంటే అది. అంటే నైతిక విలువలు అంటే అది పార్టీ పత్రిక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రిక. వాళ్ళు పతనావస్థలో ఉంది కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్. రోజు రోజుకి 10 మంది ఎమ్మెల్యేలు వరకు వచ్చేసారు. ఇప్పటికి రోజు రోజుకి నాయకులు అన్ని స్థాయిలో వాళ్ళు బయటకు వచ్చేటప్పటికి వాళ్ళు ఏదో విధంగా ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం ఈ విధంగా బురద జల్లాలి ప్రభుత్వం మీదని పెట్టుకున్నటువంటి దీంట్లో అది వెళ్ళారు. దాని మీద నేను ఖచ్చితంగా స్టేట్మెంట్ ఇచ్చాను. దాంట్లో ఉంది ఎవరు వాస్తవంగా భూములు కొంది పయ్యావుల కేశవ్ 4 ఎకరాలు కొనుక్కున్నాడు. వాళ్ళకు 4 ఎకరాలు కొనుక్కోవడం తప్పండి. అంటే ఎప్పుడు బిఫోర్ మీరు అన్నట్టుగా 2014 ముందు కొనుక్కున్నాడు, ప్రకటించి కాదు, ఎన్నిక అమరావతి ప్రకటించిన 3-4 నెలల తర్వాత కొనుక్కున్నాడు ఆయన. అదే కదా ఇప్పుడు ఆరోపణ ఏంటంటే ఆల్రెడీ తెలిసింది కాబట్టి మీరు ముందు జాగ్రత్త పడ్డారు, కాదు భయపెట్టారు, వాళ్ళు రాసింది ఏంటంటే వీళ్ళకి ముందే అలైన్మెంట్ తెలిసి అమరావతి అక్కడ వస్తుందని తెలిసి కొన్నారు అనేది వాళ్ళ అభియోగం. రెండో అభియోగం కూడా ఉంది. ఈ కొద్ది దీంట్లో ఎవరైతే మన ఈ రింగ్ రోడ్ లోపల ఇవన్నీ కూడా గవర్నమెంట్ పూలింగ్ లో తీసుకుంటుందని భయపెట్టి
వీళ్ళు తీసుకొని పోలింగ్ లో లేకుండా చేసుకున్నారని కూడా ఆరోపణ ఉంది. అదే అంటున్నా, అది ఎప్పుడు అమరావతి అనౌన్స్ చేయక ముందు ఇక్కడ వస్తుందని తెలిసినది ఒకటి. రెండోది మీరు చెప్పింది, నేను చెప్పేది ఏంటి, అమరావతి ల్యాండ్ మాస్టర్ ప్లాన్ అనౌన్స్ చేసిన తర్వాత, ప్లేస్ అనౌన్స్ చేసిన తర్వాత పయ్యావుల కేసు కొనుక్కున్నాడు. దానికి రావెల కిషోర్ ముందు 20 సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలో ఉన్నాడు, ఆయన కొనుక్కున్నాడు. ధూళిపాల నరేంద్ర ఆయన కొనుక్కున్నాడు. కొనుక్కున్నది ఇలా ముగ్గురు. అభియోగం ఎంతమంది మీద పెట్టారు సాక్షి పత్రికలో? నారా లోకేష్, అలాగే అతను రాజమండ్రి ఎమ్మెల్యే మురళీమోహన్, ఆయన పేరు పెట్టారు. కొనుక్కున్నాడు మురళీమోహన్. అదే చెప్తున్నా, నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరు ఆయన కొనలేదు, ఆయన బినామీలు కొన్నారనే కానీ అదే అంటున్నా. ఇప్పుడు ఎవరెవరో పేర్లు పెట్టి లింకప్ చేసి ఆ లింకప్ లో వీళ్ళు కొన్నారంటున్నారు. వాళ్ళ మీద విచారణ చేయించమండి, మీరే డిమాండ్ చేయండి. అరే వాళ్ళని చెప్పారు ఓపెన్ గా, అసలు మేము విచారణగా దేనికైనా సిద్ధం, మేము కోర్టులు కూడా వెళ్తున్నాము. రేపు దాన్ని ఎక్కడైనా అంశం ఈ విధంగా ఏ విధంగా ప్రూవ్ చేయాలో ప్రూవ్ చేయకపోతే వాళ్ళు నష్టపోతారు. సివిల్ అండ్ క్రిమినల్ డిఫర్మెంట్ సూట్ అనేది ఫైల్ చేస్తాం చెప్పారంటే మొత్తం వ్యవహారం కోర్టు దీంట్లోకి వస్తుంది. అన్ని కూడా విచారణ జరుగుతాయి కోర్టులో, న్యాయస్థానాల్లో. చాలా స్పెసిఫిక్ గా ఈ కేసుల మీద ఎక్కడ వదిలిపెట్టేది లేదు, దీని మీద వెనక్కి తగ్గేది లేదు, జరుగుతాయి. పత్తిపాటి పుల్లారావు పేరు రాశారు, నారాయణ గారి పేరు రాశారు, మురళీమోహన్ పేరు రాశారు. ఇవన్నీ కూడా లేనటువంటి, నేను ఉన్నాయి ఒప్పుకున్నా. పయ్యావుల కేశవ్ 4 ఎకరాలు, ధూళిపాల నరేంద్ర ఒక 4 ఎకరాలు, రావెల కిషోర్ బాబు వాళ్ళు ఓపెన్ గా వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు. మేము కొనుక్కున్నాము, మాది ఎవరు కొట్టేయలేదు, మేము ఇలా అని చెప్పారు. సరే, దాని మీద కూడా ఏదంటే కోర్టులకు వెళ్ళొచ్చు. కానీ అమరావతిని బ్రాండ్ ఇమేజ్ ని చెడగొట్టే విధంగా ఇది సాక్షి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మనం మీలాంటి వాళ్ళు కూడా ఆలోచించాలి, మేధావులు గాని మీడియా పీపుల్ గాని. వాళ్ళు ఒక వ్యక్తి కోసం ఒక ప్రాంతం నష్టం జరగకూడదు, ఒక రాష్ట్రానికి నష్టం జరగకూడదు. వాళ్ళు చెబుతుంది అదే. వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ చుట్టూ ఉన్న 10 మంది మనుషుల కోసం నష్టం జరగకూడదని చెబుతారు వాళ్ళు కూడా. మీరే ఉంటారు. నేను అదే అంటున్నా, అది నిజమైతే ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. గతం ఒకసారి చూడండి, 10 ఏళ్ళు మేము అపోజిషన్ లో ఉన్నాం. మేము అనేక ఎలిగేషన్ చేసాం. రాజా ఆఫ్ కరప్షన్ అని వైఎస్ రాజశేఖర రెడ్డి కరప్షన్ మీద బుక్ వేసాం. పార్లమెంట్లు కానించి అన్ని దర్యాప్తు సంస్థలు బుక్ ఇచ్చాం. అలాగే మైనింగ్ మాఫియా, గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ మాఫియా మీద బుక్ వేసాం. అలాగే సెజల్ కుంభకోణాల మీద బుక్ వేసాం. వ్యాన్ పిక్ మీద బుక్ వేసాం. ఈ బుక్స్ వేయటమే కాకుండా స్పెసిఫిక్ ఎలిగేషన్స్ కన్సెంట్ ఇన్వెస్టిగేషన్స్ కన్సెంట్ డిపార్ట్మెంట్స్ కి ఇచ్చి వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే కోర్టుకు కూడా వేసాం. దాని మీద జగన్మోహన్ రెడ్డి 16 ఏళ్ళు జైలుకి వెళ్ళాడు. 14 కేసులు బుక్ అయినాయి, 12 కేసుల్లో A1గా ఉన్నాడు. ఇవన్నీ కూడా మేము ఆధారాలతో అధికార పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మీద చేసినటువంటి ఆరోపణలు. మీరు కూడా చేయండి, వాళ్ళు కూడా చేయమని చెప్పండి, తప్పేం లేదు. మేము ఎక్కడైనా తప్పు చేస్తుంటే ఆ ప్రొసీజర్ ప్రకారమే చేయమని చెప్పండి. కానీ లేనిపోయి కోర్టులో ఉన్నటువంటి హాయిలాండ్ ని చిన్నబాబు కొట్టేశాడు 432 ఎకరాలు 432 కోట్లకి. లోకేష్ బాబు కొట్టేశాడు. వాళ్ళు పేపర్లో రాసినయే మొత్తం కలిపితే 1000 ఎకరాలు లేవు. ఫిగర్స్ ఫోటోలు వేసి 25,000 ఎకరాలని కొట్టేశారని రాశాడు. సాక్షి పత్రిక చూసుకోండి. 25,000 ఎకరాలు అంటే ఏంటి? మీరు ఏ విధంగా తీసుకెళ్తున్నారు ప్రజల దగ్గరికి మెసేజ్? 25,000 ఎకరాలు అంటున్నారు, ఫోటోలు వేసి మీరు ఫిగర్స్ కింద రాసింది 1000 ఎకరాలు కూడా లేదు. అంటే కేవలం ఇంకోటి చూసుకోండి, ఇది సాక్షి తప్పితే నెంబర్ 1 ఛానల్లో, TV9 ఛానల్లో, ఇంకో ఛానల్లో ఎక్కడ రాలా, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు ఉన్నది ఉన్నట్టు మీరు చూపిస్తారు కాబట్టి ఎవరికి అంత పరిస్థితి లేదు. నిజంగా ఏ నాయకుడి మీద తప్పు చేస్తున్నా, అవినీతి ఉన్నా, ఎక్కడన్నా ప్రభుత్వం తప్పు చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మీరు చూపించాల్సిన బాధ్యత, పత్రికలు ప్రచురించాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ లేకుండా చేస్తున్న దాంట్లో మాత్రం తప్పనిసరిగా పనిష్మెంట్ కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు ఒక్క విషయం ఏంటంటే, మీరు చెప్పినట్టుగా సాక్షి పత్రిక వాళ్ళ పార్టీ పత్రిక అని మీరు అంటున్నారు కాబట్టి వాళ్ళు ఇష్టం రాసుకుంటారు, మీరు దాని మీద కోర్టు కేసు వేసుకుంటారు, నిరూపించుకుంటారు. ఇప్పుడు ఏమైందంటే నిప్పులేందో పొగరాదు కదా, వాస్తవం అది. మరి ఇంతమంది కొన్నప్పుడు ఇది మేము క్లారిటీగా ఉందని మీరు కూడా నిరూపించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? మీ చెప్పేసాం అందరి కూడా ఓపెన్ గా, మేము దీంట్లో ఏం దాచుకోవాలా. మా మంత్రులందరూ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరైతే అభియోగ నారాయణ గారు మాట్లాడాడు, పుల్లారావు మాట్లాడాడు, రావెల కిషోర్ మాట్లాడాడు, ధూళిపాల నరేంద్ర మాట్లాడాడు, పయ్యావుల కేశవ్, అందరూ చెప్పారు ఓపెన్ గా. దీంట్లో వాస్తవాలు ఏంటో ప్రజల ముందు పెట్టాం, ఖచ్చితంగా పెట్టాం.
అలాగే నేను సీఎం గారు కూడా మాట్లాడాడు. ఏంటి వెళ్ళిపోతా ఉంది, మనం ఇవాళ ఈ రాష్ట్రం ఏంటి, దీన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, క్యాపిటల్ ఎలా కట్టుకోవాలి, ఇన్ని ఆలోచిస్తా ఉంటే ఇలా విషయం కక్కుతా ఉన్నారు. ఇది కరెక్ట్ గా. ఇప్పుడు మీరేమో విషయం కక్కుతున్నారు అంటారు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చాలా మంది ఆరోపణ చేస్తానంటే రాజధాని కోసం ఒక ఇటుకరాయి ఇవ్వండి 10 రూపాయలు ఒక ఇటుకరాయి అని అనుకుంటా ఒక పక్క ప్రచారం చేస్తున్నారు మీ పార్టీ, మీ నాయకులు. స్పెషల్ ఫ్లైట్లలో తిరగడానికి, ఇతర దేశాలు తిరగడానికి ఎన్నో 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఒక పక్క పేదలము మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసి మీకైనా రాజధాని కోసం ఇస్తున్నారు. మరి ఈ రకంగా ఈ గొడవలు ఏంటి? మీరు 1000 కోట్లు సంపాదించలేండి. ఒక పక్క ఇసుక స్కామ్, ఇసుక గురించి చూడండి. మా ఛానల్ కంటిన్యూ చూపెట్టింది 3 days ఈస్ట్ గోదావరి జిల్లాలో. ఆ తర్వాత మీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మేము దీన్ని ఫ్రీగా ఇస్తామని ప్రకటించారు. అక్కడ మేము వెళ్ళినప్పుడు నిజాలు ఏంటంటే 2 నెలల నుంచి మా వాళ్ళు కెమెరాలు వెళ్ళడానికి అక్కడ ఇబ్బంది పెట్టారు, కొడుతున్నారు. వెళ్ళినప్పుడు ఏంటంటే డైరెక్ట్ చెబుతున్నారు, రికార్డ్ వాయిస్ మా దగ్గర ఉన్నాయి. ఏమంటే మా దగ్గర నుంచి హోంమంత్రికి ఎంత వెళ్తున్నాయి, అక్కడి నుంచి లోకేష్ గారికి వెళ్తున్నాయి, మీరు ఎవడు ఏం చేయలేడు అని ధైర్యంగా చెబుతుంటే ఏ ఛానల్ చూపెట్టకపోతే మేము వెళ్ళి డైరెక్ట్గా 3 రోజులు వేసాం. తర్వాత మీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎందుకని మరి ఇన్ని ఆరోపణలు వస్తున్నప్పుడు మీరు ఎందుకు దాని క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు? కరెక్ట్గా కాదు. ఇప్పుడు ప్రభుత్వం అంటే పెద్ద వ్యవస్థ. ఈ వ్యవస్థలో ఎక్కడెక్కడైనా లోపాలు ఉంటే ఇది చిన్న లోపం కాదు, అదే పెద్ద లోపమే. అందుకనే సరి చేసుకున్నాం. ఇప్పుడు మేము ఫస్ట్ డ్వాక్రా మహిళల్ని స్ట్రెంథన్ చేయడం కోసం డ్వాక్రా గ్రూపులకి ఇసుక రీచ్లు అప్పచెప్పాలనేది ఒక పాలసీ తీసుకున్నాం. దాంట్లో మహిళలకు అనుభవం లేకపోవడం వల్ల, లేదంటే మహిళలకు ఉన్నటువంటి కొంచెం మొహవాటం వల్ల కొంచెం మంది వేరే వాళ్ళు మగవాళ్ళు అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరో కొంచెం లీడ్ తీసుకున్నారు. తీసుకొని దాన్ని ఎక్కడైతే రాంగ్ డైరెక్షన్ లో తీసుకెళ్తా ఉన్నారో మీ మీడియాలో వచ్చిన వార్తలు కానీ లేదా ఇంకో వార్తలు బట్టి ఇమ్మీడియట్ గా ప్రభుత్వం రెస్పాండ్ అయ్యి దీని మీద ఏం చేయాలి అనేది ఒక ఈ యాక్షన్ సిస్టమ్ లో చాలా ట్రాన్స్పరెన్సీగా ఈ యాక్షన్ అనౌన్స్ చేసాం. ఈ యాక్షన్ లో 500 రూపీస్ లిమిటేషన్ పెట్టాం. దాంట్లో కూడా ఈ యాక్షన్ లో మీరు ఇక్కడ నుంచి పాల్గొవచ్చు, గుంటూరు నుంచి పాల్గొవచ్చు, అమెరికా నుంచి పాల్గొవచ్చు. అలాంటి పాల్గొన్న కోట్ చేశారు చాలా మంది. అయినా సరే ప్రభుత్వం ఈ యాక్షన్ లో ఫైనలైజ్ చేస్తుంటే ఇవాళ 500 కోట్ల ఆదాయం వచ్చేది ప్రభుత్వానికి. కానీ డబ్బులు ముఖ్యం కాదు ఇక్కడ. ఎక్కడైతే ఇలాంటి రిపీట్ కాకూడదు, ప్రజలకి ఒక హ్యాపీనెస్ ఉండాలి, ప్రభుత్వ పాలసీల వల్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేయాలి అనే కోణంలో ఇప్పుడు మీరు ఇందాడ ఎవరెవరికో లంచాలు ఇస్తానని చెప్పారు. ఎక్కడా అలాంటిది ఉండదు. ఒకవేళ ఎవరన్నా అది చెప్పినా అదేదో దురుద్దేశంతో చెప్పే తప్పితే ఈ ప్రభుత్వం అలాంటి కుంభకోణాలు కక్కుర్తి పనులు చేసే ప్రభుత్వం కాదు. చాలా ట్రాన్స్పరెన్సీ. అందుకోసమే అసలు ఈ న్యూసెన్స్ రాకుండా ఉండటం కోసమే టోటల్ గా శాండ్ ఫ్రీ చేసి ఈ భారతదేశంలోనే 29 రాష్ట్రాల్లో 28 రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం. లోపాలు వచ్చినప్పుడు సరి చేసుకుంటాం. ఎక్కడైతే మా దృష్టికి మీరు తీసుకొచ్చింది ఒరిజినల్ అంటే జెన్యూన్ గా ఒక జరుగుతున్నటువంటి ఇష్యూని ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చారు. ప్రభుత్వం రెస్పాండ్ అయింది, ఇమీడియట్ గా కరెక్ట్ చేసాం. అలాగా మేము ఎక్కడన్నా మేమేమి దేవుళ్ళు కాదు, తప్పులు చేయకుండా ఉండాలి. దేవుళ్ళు కూడా చాలా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. చిన్న ఎక్కడ పొరపాట్లు జరిగినప్పుడు దాన్ని సరిదిద్దుకోకపోతే ఈ ప్రభుత్వం తప్పు. సరిదిద్దుకుంటే అది అక్కడ ప్రజలకు మేలు జరుగుతుంది. రాజకీయాల్లో రాకముందు నుంచి కూడా అనేక కాపు సమస్యల మీద కాపు మీటింగ్లకి యాక్టివ్గా వచ్చేవాళ్ళు. మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యే కాకముందు కూడా అనేక మీటింగ్స్ మీరు యాక్టివ్గా వెళ్ళేవాళ్ళు. ఈ కాపు సమస్యల గురించి మీరు పూర్తిగా అవగాహన ఉందా? అసలు అవగాహన ఉందా లేదా మీకు? అది సహజంగా ఉంటది కదండి అవగాహన. ఇన్ని ఆర్గనైజేషన్ లో చేసిన వాళ్ళకి ఎందుకు ఉండదు? అంటే మీరు ఎన్నో సంవత్సరాలు తిరుగుతున్నప్పుడు అందరూ అనుకున్నది ఏంటంటే మనవాడు ఎమ్మెల్యే అయితే మన సమస్యలు తీరితే చాలా మంది ఎదురు చూస్తుంటారు కాపుల్లో. జనరల్గా ఏంటంటే సీట్లు ఇచ్చే ముందు కాపులకు ఎన్ని ఇచ్చారు, లేదా ఏ క్యాస్ట్కి ఎన్ని ఇచ్చారు అని చూస్తూ ఉంటారు. దాంట్లో మీరు ఎమ్మెల్యే అయ్యారు, బాగుంది. ఆ తర్వాత మీరు ఎందుకనే యాక్టివ్గా ఈ కాపు సమస్యల మీద స్పందించట్లేదు, కారణం ఏంటి? అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నాం, ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితులను కానీ అన్ని తెలిసిన వాళ్ళం మేము. ఇవాళ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఎక్కడన్నా దాని మీద ఒక డైవర్షన్ కానీ ఒక డీవియేషన్ కానీ ఉంటే మనం దాని మీద స్పందించాలి. ప్రభుత్వంలో లేని వాళ్ళు అనేక విషయాలు మాట్లాడుతూ ఉంటారు బయట నుంచి. ఇది జరుగుద్దా, జరగదా, ఇప్పుడు ఎందుకు చేయాలా, నిన్న ఎందుకు చేయాలా, మొన్న ఎందుకు చేయలేదు అని అంటూ ఉంటారు. వాళ్ళు కొన్ని విషయాలు తెలుసు, కొన్ని విషయాలు తెలియదు. కాబట్టి కాకపోతే మాకు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అటు ప్రజల నుంచి అనేకమైన సమస్యలు తెలుస్తాయి, కమ్యూనిటీ నుంచి అనేకమైన విషయాలు తెలుస్తాయి, అలాగే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కూడా మాకు తెలుస్తాయి. కాబట్టి మాకు పూర్తి అవగాహన
మీదే ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టే మేము స్పష్టంగా చెప్పాం. అన్ని కాపునాడు వన సమారాధన మీరు కూడా ఒకసారి వచ్చారు, అనేక సార్లు చెప్పాం. అన్ని చోట్ల కూడా చాలా స్పష్టతతో మేమున్నాం. స్పష్టత లేని వాళ్ళు మాత్రమే బయట నుంచి ఏదైనా మాట్లాడతారు. అంటే స్పష్టతతో మీరున్నారు. తెలుగుదేశం పార్టీని నడిపిస్తున్న అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, ఆయన స్పష్టతలో లేడు అన్నది అందరూ అంటున్నారు. దీని మీద మీరేమంటారు? అంటే స్పష్టతతో లేరు అనుకునే వాళ్ళు వాళ్ళకి అంతవరకే తెలుసు అని అనుకోవాలి. మనం ఇవాళ ఒక పదే ఒక ముఖ్యమంత్రి ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడంగానే మొట్టమొదట టీడీఎల్పీ సమావేశం తిరుపతిలో జరిగింది. మీకు గుర్తుండే ఉంటది. ఆ టీడీఎల్పీ సమావేశంలో ఆయన కాపులకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ల గురించి ఆయన మాట్లాడాడు. ఆయనకు అవసరం లేదు అక్కడ మాట్లాడాల్సిన అవసరం, కానీ ఆయన మాట్లాడాడు. కర్నూలులో ఆగస్టు 15 జెండా ఎత్తడానికి వెళ్ళినప్పుడు ఆ రోజు ఇచ్చిన స్పీచ్లో అక్కడ మాట్లాడాడు. దాని తర్వాత మహానాడులో మాట్లాడాడు. తర్వాత హైదరాబాద్ అసెంబ్లీలో ఆయన గవర్నర్ ప్రసంగం అయిన తర్వాత లాస్ట్ ఇయర్ ఇచ్చిన స్పీచ్ లో ఆ ఇష్యూ ఎత్తారు. అంటే ఇన్ని ప్లాట్ఫామ్స్ మీద ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడితే దాన్ని మనం పాజిటివ్ గా తీసుకోకపోతే అది మనలో లోపం. అంటే అర్థం కాని వాళ్ళ లోపం తప్పితే ఆయనలో ముఖ్యమంత్రిలో క్లారిటీ ఉంది, ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉంది. కాబట్టి అన్ని విధాలుగా ఆయన అన్నిసార్లు మాట్లాడాడు. ఓకే, అంటే మీరు చెప్పేది అంటే ఆయన కాపుల్ని మర్చిపోకుండా గుర్తుంచుకుని మాట్లాడుతున్నా అంటున్నారు. ఆయనకి మనకు ఏంటంటే ఆయన కృతజ్ఞతలు చెప్పాలి కాపులు అన్నాడు. ఎందుకంటే కాపుల వల్ల గెలిచాను ఆయన మనసులో ఉంది కాబట్టి అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటున్న మాట నిజమే. అయితే ఇప్పుడు ప్రస్తుతం అందరూ అనేది ఏంటంటే బిఫోర్ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆయన 6 నెలల లోపు నేను రిజర్వేషన్లు ఇస్తానని ఆయనే చెప్పాడు. రెండవది ఏంటంటే 1000 కోట్ల రూపాయలు నేను ప్రతి సంవత్సరం ఇస్తానని ఆయనే చెప్పారు. ప్రజలందరూ అనుకుంది ఏంటంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 2004 మేనిఫెస్టోలో బీసీలో చేరుస్తారని వాళ్ళు చేయలేకపోయారు. 10 సంవత్సరాలు కాలయాపన చేశారు. కాబట్టి వాళ్ళకి బుద్ధి చెప్పాలి అని కాపులందరూ కూడా నమ్మకంతో ఓటు వేశారా లేదా? మీకు నేనేమంటున్నానంటే మీరు 2 విషయాలు ఎత్తారు. 2 విషయాలు కరెక్ట్ కాదు. ఎలా కరెక్ట్ కాదు చెప్తాను. మీకు మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి వర్డ్ నాకు గుర్తుంది. ఏం పెట్టామంటే మేనిఫెస్టోలో కాపుల్లో ఉన్నటువంటి పేదరికం తగ్గించడానికి ఎప్పటి నుంచో కోరుతున్నటువంటి ఈ సామాజిక వర్గం బీసీ స్టేటస్ అనేది వెనుకబడిన తరగతుల జాబితాలో ఈ సామాజిక వర్గాన్ని చేర్చేదానికి బీసీ కమిషన్ ఏర్పాటు చేసి 6 నెలల లోపు నివేదిక తెప్పిస్తాం అన్న మాటే ఉంది. అదే 6 నెలలు ఎందుకు తెప్పించలేదు? కాదు మీరు అన్నది ఏంటి, ప్రభుత్వం రాగానే 6 నెలల్లో నివేదిక అన్నారు. నేను చెప్పేది ఏంటి, కమిషన్ వేసి ఈ సామాజిక వర్గాన్ని బీసీ స్టేటస్ తీసుకురావడం కోసం కమిషన్ వేసి 6 నెలల్లో నివేదిక తెప్పిస్తామని అన్నాం. అంటే కమిషన్ ఎప్పుడు వేస్తామని చెప్పలేదు కదా అంటారు. కాదు మీరు అది చూపించి తప్పించుకోవడం కాదు ఇక్కడ. అది కూడా చెప్తున్నాం మీకు. రెండో విషయం 1000 కోట్లు అన్నారు. మీరు మళ్ళా ఒకసారి మేనిఫెస్టో చదువుకోండి. కాపుల సంక్షేమం కోసం 5,000 కోట్లు ఖర్చు పెడతామని ఇచ్చాం. 5,000 కోట్లని 5 సంవత్సరాలకు 1000 కోట్లని అనుకున్నాం అందరం కూడా. అంతే తప్పితే 1000 కోట్లు సంవత్సరానికి ఇస్తామని ఎక్కడా స్పెసిఫిక్ గా మేము మేనిఫెస్టోలు పెట్టలా. 5,000 కోట్లు 5 సంవత్సరాలకి. మొదటి సంవత్సరం మీరు గమనించండి, ఇవాళ ప్రభుత్వానికైతే చిత్తశుద్ధి ఉందండి చేయటానికి, కానీ నిధులు లేవు. ఎన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి, అన్ని రకాల ఇబ్బందులు. ఆ విషయం ముందు తెలియదు అంటారా చంద్రబాబు? ఖచ్చితంగా తెలియదు. ఎందుకంటే ఎందుకు తెలియదు అని కూడా చెప్తాను. దానికి కూడా చెప్తాను మీకు ఆన్సర్. 16,500 కోట్ల లోటు బడ్జెట్ లో మనకి రాష్ట్రం ఉంటే ఈ రాష్ట్రానికి బిల్లులో పెట్టారు, బైఫర్గేషన్ బిల్లులో. మొదటి సంవత్సరం లోటుని ఈ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని ఇంతవరకు ఇవ్వలా. ఎందుకు మరి మీకు పార్టీ కదా. ఇప్పుడు రాజకీయాలు వేరు, ప్రభుత్వాలు వేరు. ఒక స్టేట్ గవర్నమెంట్, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒక అలయన్స్ లో నడుస్తా ఉన్నాం. ఇవాళ వాళ్ళకున్న రీజన్స్ వాళ్ళకున్నాయి. ఏ రీజన్స్ అయినా మనకు ఉన్నటువంటి బాధలు, మనకు ఉన్నటువంటి ఆర్థిక లోట్లు మనకున్నాయి. స్టేట్ కి కారణాలు వేరే విషయం మాట్లాడడం, అది వేరే విషయం. ఎందుకు రాలేదనేది వేరే విషయం. కానీ రాలేదన్నమాట వాస్తవం. ఇవాళ ఎన్ని వస్తే, అలాగే విభజనలో అనుకోని రకంగా చాలా లోటుపాట్లు వచ్చినాయి. ఈ బైఫర్గేషన్ చూశారు మీరు కూడా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయానా బస్సులో పడుకుని పరిపాలించాడు. ఇక్కడ బస్సులో పడుకున్నాడు. ఇక్కడ ఇరిగేషన్ ఆఫీస్ లో చాలా రోజులు బస్సులో పడుకున్నాడు ఆయన, ఆఫీస్ రెడీ అవ్వకపోతే.
ఎందుకు బస్సులు ఎందుకు హోటల్లో పనుకోవచ్చు కదా? హోటల్లో ఉండలేక కాదు, కానీ అక్కడ ఆ ప్రెమిసెస్ లో ఉండాలా. హోటల్లో ఈయన ఒక్కడే కాదు కదా, ఒక రోజు ఒక గంట ఉంటే హోటల్, ఒక పూట ఉంటే హోటల్, రోజుల తరబడి ఉంటే ఒక Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తి ఎంత ఖర్చు అవుతుంది? ఇవన్నీ చాలా ఉన్నాయి. కానీ ఆయన ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నాడు, కష్టపడదాం, నేను నాతో పాటు ఉద్యోగులు కానీ మిగిలినటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎంపీలు కానీ అందరూ ఇవే విధంగా లైన్ తీసుకుందాం అనే విధంగానే చేశాడు. అలాగా అన్ని సమస్యల్లో కూడా కాపు సామాజిక వర్గానికి ఇచ్చిన మాట ప్రకారం కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. దాంట్లో తొలి అమౌంట్ కింద 100 కోట్లు ఇచ్చారు. మొన్ననే ఏలూరులో 196 కోట్లు రిలీజ్ డిస్బర్స్మెంట్ కూడా అయిపోయింది. అంటే 196 కోట్లు మీరు ఇచ్చారా? 100 కోట్లు మాది. 100 కోట్లు నిధులు మంజూరు చేశాం. 98 కోట్లు దీనిది, 98 కోట్లు బ్యాంకుది. బ్యాంకు మీ సంబంధం, ప్రభుత్వానికి సంబంధం కాదు. 196 కోట్లు డిస్బర్స్ చేసామంటున్నా, మేము ఇచ్చామంటున్నా, 100 కోట్లే. ఇప్పుడు మీరు క్లారిటీ చెప్తున్నారు. మీ తెలుగుదేశం నాయకులందరూ ఏమంటారంటే 196 ఇచ్చాం కదా అంటున్నారు. కాపులు ఏమంటారు? 196 డిస్బర్స్మెంట్ అంతే. మీరు ఇచ్చిన మాత్రం 96 ఇచ్చింది 100 కోట్లే కార్పొరేషన్ ఇచ్చింది. ఇగో ఇప్పుడేం చెప్పాం, దానికి అప్లికేషన్లు 3,20,000 వచ్చినాయి. అది స్క్రూటినీ జరుగుతూ ఉన్నాయి. ఈ 3,20,000 అప్లికేషన్ లో అర్హత కలిగిన ప్రతి అప్లికేషన్ ని కన్సిడర్ చేద్దామని సీఎం గారు ప్రకటించారు. అర్హత అంటే మీ దృష్టిలో తనకి ఎలిజిబిలిటీ ఉండాలి కదండి. ఇప్పుడు నాకు ఎలిజిబిలిటీ లేదు, తెలుగుదేశం అని కొంతమంది వ్యక్తులు అంటున్నారు. వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ ఉన్నవాడికి ఎలిజిబిలిటీ రాదు, ఆదాయం ఉన్నవాడికి ఎలిజిబిలిటీ రాదు. ఎవరికి ఇస్తాం? కాపుల్లో కోటీశ్వర్లకు ఇవ్వం లోన్లు. ఇక్కడ మీరేం చేస్తారంటే కేవలం కాపు కమ్యూనిటీ గురించి ఇచ్చిన రుణాల మీద జన్మభూమి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు రికమెండేషన్ చేయాలని అంటున్నారంట. ఎస్, కరెక్ట్. మా వాళ్ళు, మీ ప్రతినిధులు వచ్చిన తర్వాత 500 కోట్లు ఇప్పుడు ఇమీడియట్ రిలీజ్ చేస్తామని చెప్పారా లేదా? చెప్పలే వాళ్ళు. అసలు ఈ కాపు కులానికి రిజర్వేషన్లు వస్తాయా రావా మీ హయాంలో? ఎప్పటి లోపల వస్తాయి? మీరేనా ఇప్పుడు మా మీడియా పరంగా సూటిగా చెప్పండి.